మనిషి మనుగడ, జ్ఞానం విజ్ఞానం, పంచభూతాలు విలయతాండవాలు చవి చూస్తున్నాం కదా. వికాసం చెందుతున్న మనిషి మేధస్సును మించిన శక్తి ఏమున్నదనుకుంటూ విర్రవీగుతుంటే ప్రకృతి విలయాలకు విలవిలలాడుతున్నాడిప్పుడు, విలవిలలాడుతున్నాడు. పంచభూతాలను నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి విలయతాండవమాడుతుంది. జాగ్రత్త. స్వేచ్ఛ హద్దులు దాటి స్వార్థాన్ని చేరితే ఆసరా లేని అభాగ్యులు ఆర్తనాదాలు చేస్తూ నిరాశ గుప్పిట్లో బందీలు కావలసిందే. కోట్ల డబ్బులతో విల్లాలు కొన్నా ఉర్రిమే మేఘాల గర్జనలతో వణకాల్సిందే. మహారాజులమంటూ సంపదపై కూర్చుంటామంటే చిట్టపట చిట్టపట చినుకుల తాకిడికి చితికిపోవాల్సిందే. అధికారాన్ని కవచంగా చేసుకొని మౌనంగా ఉన్నాయని పంచభూతాలను వశపరుచుకుంటానంటే వశంగాక వరదలను ఉగ్రరూపంలో మార్చి అడ్డు లేకుండా అదే దారి చేసుకుంటూ సాగుతుంది. సాగుతుంది మరి. అడ్డొస్తే అణగారాల్సిందే, అణిగిపోవాల్సిందే. మనిషి మనుగడను చెరుకుగడలా పిప్పి పిప్పి చేస్తుంది, పిప్పి పిప్పి చేస్తుంది. పంచభూతాలను ప్రసాదంగా, పరమాన్నంగా, పవిత్రంగా పంచుకోవాలి. ప్రకృతిని ప్రకృతి మాతగా పూజించాలి, ప్రేమించాలి. అప్పుడే మనిషి మనుగడ చెరుకుగడలా తీయగా ఉంటుంది కదా.